టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ గాయపడ్డాడు. డొమెస్టిక్ క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్నప్పుడు ఈ హైదరాబాద్ బ్యాటర్ కు గజ్జల్లో గాయమైంది. తిలక్ ను హాస్పిటల్లో సర్జరీ చేయడంతో 3 నుంచి 4 వారాల పాటు రెస్ట్ అవసరం. దీంతో స్వదేశంలో జనవరి 21 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ కు తిలక్ వర్మ దూరం అయ్యాడు. వరల్డ్ కప్ ముందు టీమిండియాకి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఒకవేళ వరల్డ్ కప్ సమయానికి ఈ తెలుగు కుర్రోడు ఫిట్ గా లేకపోతే అతని స్థానంలో ఎంపిక కావడానికి రేసులో 3 క్రికెటర్లు ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. నెంబర్ 1 శ్రేయాస్ అయ్యర్. తిలక్ వర్మ స్థానంలో ఎంపిక కావడానికి ప్రధానంగా రేసులో ఉంది శ్రేయాస్ అయ్యర్. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో ఆడి ఫామ్ తో పాటు ఫిట్నెస్ ను నిరూపించుకున్నాడు. అయ్యర్ కూడా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కావడంతో తిలక్ వర్మ స్థానంలో ఛాన్స్ దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2025 సీజన్ లో 600 పైగా పరుగులు చేసి సత్తా చాటాడు. పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేయడంతో పాటు దూకుడుగా ఆడగలడు. అయ్యర్ అనుభవం కూడా ఇండియాకు కలిసొస్తుంది. నెంబర్ 2 శుభ్మన్ గిల్. ఫెయిల్ ఫామ్ తో టీమిండియా జట్టులో స్థానం కోల్పోయిన శుభ్మన్ గిల్ కు మరోసారి భారత జట్టులో అవకాశం దక్కేలా ఉంది. గిల్ క్లాస్ ప్లేయర్. ఒక్కసారి ఫామ్ లోకి వస్తే ఈ పంజాబ్ ప్లేయర్ ను ఆపడం కష్టం. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ వరకు జట్టులో వైస్ కెప్టెన్ గా కొనసాగిన గిల్ చెత్త ఫామ్ తో అనూహ్యంగా జట్టులో స్థానం కోల్పోయాడు. ఇప్పుడు తిలక్ వర్మకు గాయం కావడంతో ఆ స్థానంలో గిల్ ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఓపెనర్ కావడం గిల్లుకు మైనస్ గా మారింది. నెంబర్ 3 రిషబ్ పంత్. టెస్ట్ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్న రిషబ్ పంత్ కొంతకాలంగా భారత వన్డే టీ20 జట్టులో స్థానం దక్కించుకోలేకపోతున్నాడు. అయితే ఇప్పుడు పంత్ ముందు సువర్ణ అవకాశం. తిలక్ వర్మ గాయపడడంతో భారత జట్టులో ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగలగడం, వికెట్ కీపింగ్ లాంటి విషయాలు పంత్కు అడ్వాంటేజ్ గా మారింది. 2024 టీ20 వరల్డ్ కప్ లో పంత్ 3వ స్థానంలో బ్యాటింగ్ చేసి పర్వాలేదనిపించాడు. ప్రస్తుతం ఫామ్ లో లేకపోయినా భారత జట్టు యాజమాన్యం అతనిపై నమ్మకం ఉంచే అవకాశం ఉంది.